క్లూటుడే న్యూస్ కి స్వాగతం. సూర్యాపేట జిల్లా గోదాడ పట్టణంలోని ఉన్న శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో కొలువైన శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో దేవి నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఆలయంలో అమ్మవారికి సుప్రభాతం, అమ్మవారి అభిషేకం మరియు మహిళలతో సహస్రనామ కుంకుమార్చన జరిగాయి. అనంతరం ఆలయ కమిటీ వారు మాట్లాడారు. గత 13 సంవత్సరాల నుండి గోదాడ పట్టణంలోని భక్తులు, దాతలతో అమ్మవారి దేవి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయని వారన్నారు. మాకు సహకరించిన దాతలకు మరియు భక్తులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు పాల్గొన్నారు. వైదిక పుణ్యాహవాచనము, రక్షాబంధన ధారణము, అఖండల స్థాపనము, పంచవేద ప్రాసనము, అదేవిధంగా అమ్మవారికి ఆవాహన, అదేవిధంగా అర్చన కైంకర్య మహోత్సవాలని ఆచరించి ఉన్నాం. నేడు అందరూ కూడా అమ్మవారికి రక్షిస్తుండాలి. ఓ శ్రీ మాతృకామవాహయామి స్థాపయామి పూజయామి. ఓం విశ్వకర్మ దిశాంబరి మహాప్రజాపతి రుద్రారుణాక్ష దిశాంబరి భగవాన్ ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఓం భూర్భువస్సువః ఓం అగరి చూడండి. ఓకేనండి, ఎంతైతే ఇచ్చేస్తాం వద్దండి. ఓం గేవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం నమో చాలా
దుర్గా మాయమ్మ కృపా మహత్వ రహిత వృత్వ సంపాదించేటువంటి ఆశ్రయ మాసంలో శరదృతుల్లో వచ్చేటువంటి శరన్నవరాత్రులు కనుక దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు విశేషంగా ఆశ్రయ పాఠ్యం నుండి విజయదశమి చేసేటువంటి దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో విశేషంగా మొదటి రోజైనటువంటి నేడు అమ్మవారి ఈ రోజున బాగా రోజులుగా అలంకారమై అమ్మవారిగా సమర్పణ చేసుకుని అందరికన్నా మూలమైనటువంటి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి అమ్మవారికి అనుగ్రహం పొందాలంటే అమ్మవారికి అర్చన అభిషేక ప్రియో శివ అర్చన ప్రియో దేవి అని అలంకార ప్రియో విష్ణు అని శాస్త్రం కనుక అమ్మవారికి ఎంత అర్చన చేస్తే అంత ప్రీతికరం కాబట్టి ఎవరైనా అమ్మవారికి విశేషంగా కుంకుమార్చన చేస్తున్న వారికి దివ్య సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మనకి 9 రోజులు కూడా లభించింది కనుక ఆ యొక్క 9 రోజులు కూడా మనం ఎంతో పుణ్యం చేసుకుని ఉంటే కానీ మహత్ర కార్యక్రమంలో ప్రభుత్వ కార్యక్రమంలో మీరు అందించండి భూరి విరాళ సహాయ సహకారాలతో అమ్మవారి యొక్క అనుగ్రహం మేరకు అమ్మవారి యొక్క విజయ సన్నిధానంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో విశేషంగా త్రయోదశ వార్షికోత్సవంగా ఆచరిస్తున్న కమిటీ సభ్యులందరూ కూడా ఆ యొక్క అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి స్థితి పొందాలని ఈ ప్రపంచ బలమైన స్థితి పొందాలని అమ్మవారిని వేడుకుందాం. జై శ్రీరామ్. భారీగా వస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయాలను కోరుతున్నాం. ఈ కార్యక్రమం అనంతరం మహిళలకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి భక్తులకు దాతలకు మా యొక్క శుభాకాంక్షలు తెలుస్తున్నాం.